నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. సో ఈ వీకెండ్కి నాగ చైతన్య కస్టడీ అంటూ వస్తున్నారు. అలానే ధనరాజు గారు వీళ్ళందరూ అంటే కమిడియన్స్ ఒక 4-5 కలిపి భువన విజయం అంటూ ఒక మూవీ రాబోతుంది. రైట్, ఆ ట్రైలర్ చూస్తేనే చాలా ఫన్నీగా ఉంది. మధ్యలో ఒక దయ్యం ఉంది, లైక్ ఆత్మ ఉంది. ఏం చెప్తారు? స్టార్టింగ్ వీళ్ళు ఇంట్రెస్ట్గా సాగింది. యమభటులు వచ్చి వాళ్ళ పేర్లు కూడా ఏదో ఉక్కిరి బిక్కిరిలాగా, నా పేరు కిరికిరి, ఇతని పేరు డిగ్రీ అన్నట్టుగా మాట్లాడుకున్నారు. వాళ్ళు ఎట్లా యమభట్లో నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాం. సరే వెళ్దాము, వ్యవహారం ఏముంది, నువ్వు పిలిచాక నేను రావాల్సిందే. వెళ్ళే క్రమంలో ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అంటే, వీళ్ళందరిలో కూడా ఇప్పుడు ఒకడు చనిపోతాడని మా దగ్గర ఉంది, ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తే ఆయన్ని కూడా పట్టుకొని ఇద్దరం వెళ్తాం, మళ్ళీ వాడు రావాలి అన్నట్లుగా ఉంది. ఫన్నీగా అనిపించింది, చాలా బాగుంది. నెక్స్ట్ అది వదిలేస్తే అసలు అక్కడ ఎవరున్నారు, ఏం జరుగుతుంది ఆ ఇంట్లో అనుకుంటే, ఒక కథానాయకుడు ఉంటాడు. ఆయన కథ ఏంటో తెలియదు. ఓ ప్రొడ్యూసర్ అయోమయం, ఆయనకి ఏం సినిమా చేయాలో తెలియదు. 8 మంది రైటర్స్ ఉంటారు. వాళ్ళకి ఒకరంటే ఒకరికి పడదు. వాళ్ళందరూ కథలు చెప్తా ఉంటే ఇట్లా కథలు వింటా ఉన్నాడు. సో వీళ్ళ మధ్యలోకి అనుకోకుండా ఆ ఇంట్లోకి ఒక దొంగ వస్తాడు. దొంగ వచ్చి అట్లా తిరిగి చూసి ఇక్కడ ఏదో ఉంది అనుకుంటే, వీళ్ళందరికీ ఎవరికి పడట్లేదు అని చెప్పేసి, నేను కూడా ఒక రైటర్ని అని చెప్పేసి అందులో దూరిపోతాడు. వాడు అనుకోకుండా వాడు రైటర్ అయ్యాడు. ఈ వ్యవహారం అంతా చూస్తూ వీళ్ళ మధ్యలో తిరిగి ఆత్మ ఎవరు, మన ధనరాజు, సునీల్, శ్రీనివాస్ రెడ్డి, అందరూ కూడా మంచి కాంబినేషన్. జబర్దస్త్ కమెడియన్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. నీట్గా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీని తీసుకున్నాను. నాకేం గుర్తొచ్చిందంటే, దీన్ని చూసిన తర్వాత ఫస్ట్ ఎవడి గోల వాడిది అని ఒక మూవీ ఉంది, మన ఈవీవి సత్యనారాయణ, అలా నరేష్ది సూపర్ సినిమా. అది నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఎవడి గోల వాడిదే టైటిల్లానే. అనుకోకుండా అందరూ ఒక హోటల్కి వస్తారు, ఎవడి కథ వాడిది. ఒక్కో రూమ్లో ఒక్కొక్క స్టోరీ. వాళ్ళందరూ ఏమవుతారు అనేది తర్వాత దానికి సీక్వెల్ లాగానో లేకపోతే ఇంకో రకంగానో బుర్డీ వచ్చింది, కానీ అది కూడా పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఒక్కొక్కరితో ఒక స్టోరీ డిఫరెంట్గా అనిపించింది, నాకు బాగా నచ్చింది. వీడిని చంపడానికి వాడు, వాళ్ళని చంపడానికి వీళ్ళు, ఒక్కో రకంగా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఆ హోటల్కి సంబంధించి కథ అంతా అక్కడ నడుస్తుంది, కానీ డిఫరెంట్ కథలు. ఇక్కడ కూడా డిఫరెంట్ కథలు, ఒక్కొక్కడు ఒక వెర్షన్ కథలు చెప్తున్నాడు, కాకపోతే అదంతా కూడా ఒక సినిమాకి సంబంధించి జరుగుతుంది. డిఫరెంట్గా ఉంది. అండ్ సడన్ అలా ట్రైలర్ కూడా సడన్గా అట్లా వచ్చి ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత ఎమోషన్ అయిపోయింది. ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడడం కోసం వీళ్ళందరూ చేసే డ్రైవ్. అంటే దీంట్లో మనకు అర్థమైంది ఏంటంటే, ఇందులో కామెడీ ఉంది, వీడు ఆత్మ కాబట్టి ఆత్మలాగే ఉంది, మరి హారర్ లాగా ఏం లేదు, కామెడీ టైప్. ఎమోషన్ కూడా బాగానే పండించారు, వీళ్ళందరూ కూడా ఏడిపించారనే చెప్పుకోవాలి. సో ఒక మంచి సమపాలనలో తీసినటువంటి ఒక అందమైన సినిమా అని చెప్పుకోవచ్చు. నన్ను అడిగితే కస్టడీకి కష్టకాలమే ఇది కనుక. ఇప్పుడు కస్టడీ ఒకవేళ అటు ఇటుగా ఏమైనా అయితే నిజంగానే కస్టడీకి కష్టకాలం అనుకోవచ్చా ఈ సినిమా వల్ల? అంతే. ఇప్పుడు అష్టదిగ్గజాలు అన్నట్టుగా భువన విజయం పెట్టుకున్నారు టైటిల్ కూడా అందంగా. అష్ట రైటర్లు వీళ్ళు, ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. ఆ పిల్లని కూడా నువ్వు మా బట్టలు ఇప్పాలి అంటే ఇలా చెప్పేసి వెళ్ళిపోతుంది, ఆమె యాటిట్యూడ్ ఆమెకు ఉంది. అండ్ అలాగే 2 లేడీస్ ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి కొంచెం కామెడీ టైప్గా అయినా కథ చెప్పడం, సునీల్ ఏమో ఏం తేల్చుకోలేకపోవడం. ఆ నిర్మాత క్యారెక్టర్లో ఆయనకు మంచి క్యారెక్టరే పడింది. ఆయన ఈ మధ్య కాలంలోనే బాగా డెవలప్ అవుతున్నాడు. ఆ మిడిల్ క్లాస్ సినిమా చేసిన తర్వాత ఇప్పుడిప్పుడే కొంచెం బాగా డెవలప్ అవుతున్నాడు. ఆయన కూడా మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి. ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్. అండ్ ఓవరాల్గా ఈ సినిమా అంతా చూసుకున్నా కూడా నన్ను అడిగితే యాక్చువల్గా ఇట్లాంటి సినిమాలు రావాలి. నువ్వు అది గుర్తుపెట్టుకో, ప్రతి సమ్మర్కే ఇట్లాంటివి ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. జనరల్గా ఇప్పుడున్న దాన్ని బట్టి ఆడియన్స్ చూసే విధానం కూడా మారిపోయింది. అదే బోరింగ్ సబ్జెక్ట్స్ అయితే ఇష్టపడట్లేదు, కాస్త ఫన్నీ కూడా ఉండాలని కోరుకుంటున్నారు. అండ్ ఈ కస్టడీ చెప్పుకోవడానికి ఒక పెద్ద సినిమా ఉంది, కానీ తర్వాత భువన విజయంని ఒక పక్కన పెడితే మిగతా అన్ని చిన్న సినిమాలు ఉన్నాయి. అంటే కస్టడీకి అడ్డు లేకుండా అయితే మంచిగా రిలీజ్ అవుతుంది. కాకపోతే ఇట్లా సునీల్ వీళ్ళందరూ, ఇప్పుడు సినిమాలో ఒక సునీల్ ఉన్నారనుకోండి, సునీల్ కామెడీ చాలా బాగుంది అంటారు. శ్రీనివాస్ రెడ్డి ఉన్నారనుకోండి, శ్రీనివాస్ రెడ్డి ట్రాక్ బాగుంది అంటారు. ధనరాజ్ ఉన్నారనుకోండి, ఎప్పట్లాగే ధనరాజ్ తన పందాతో నవ్విచ్చారు అంటారు. అంటే ఒక్కరిద్దరు కమెడియన్ ఉంటేనే సినిమా మనం ఆ కామెడీకి సాటిస్ఫై అయిపోతాం. బట్ ఈ సినిమాలో అందరు కమెడియన్స్ ఉన్నారు.
ఇప్పుడు అది ఒక పెద్ద ప్లాట్ఫామ్ కింద చూడాలి మనము. చిన్న చిన్న జబర్దస్త్ వాళ్ళకు కూడా ఒక మంచి ఇది ఇచ్చారు. అండ్ డైరెక్టర్ కూడా కొత్త అబ్బాయి బాగా డీల్ చేశాడు. ఆయనకి ఫస్ట్ సినిమా అయినప్పటికీ అసలు ఇట్లాంటివి మెప్పించడం చాలా గ్రేట్. అండ్ పృథ్వీ గారు కూడా బాగా చేశారు. పృథ్వీ గారి గురించి అంటే మాట్లాడుకుంటే ఇంకొకటి కూడా తెలిసింది, ఆయన వాళ్ళ అమ్మాయిని పెట్టి డైరెక్టర్ ఒక సినిమా కూడా చేస్తున్నాడని చెప్పేసి తెలిసింది. సరే ఏదేమైనా ఆయనకు కూడా ఒక మంచి మూవీలాగా మిగిలిపోతుంది. వీళ్ళందరికీ కూడా శ్రీనివాస్ రెడ్డి ఒక పెద్ద అసెట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కామెడీ నాకు చాలా ఇష్టం. శ్రీనివాస్ రెడ్డి కామెడీ ఒక టైప్ ఆఫ్ పర్టికులర్ టైమింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అట్లా చూసుకుంటే ఇది మాత్రం. మరి ఆ అమ్మాయిని పెట్టి తీసిన సినిమాలు అయినే కదా హీరో, గీతాంజలి సినిమా 2-3 సినిమాలలో హీరోగా చేశాడు. అండ్ ఆయన కూడా భాగ్యనగర్ కాలనీలో గమ్మత్తు అని ఒక సినిమాకి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించాడు. అది పోయింది, పెద్దగా ఏం లేదు. ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డి హీరోగా ఇంకొక సినిమా కూడా వచ్చింది, బట్ అది పెద్ద హిట్ కాలేదులే. అయినా ఈ సినిమానే హిట్ అయింది అంజలితో. హీఈస్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్. అండ్ ఇది అయితే నాకు తెలిసి ఆడే ఛాన్స్ అయితే ఉంది. ప్రతిసారి సమ్మర్కే పిల్లలందరూ ఇంట్లో ఉంటారని చెప్పేసి ఏంటో ఇట్లాంటి కొన్ని కామెడీ సినిమాలు వస్తాయి. వేసవిలో చల్లని కామెడీ అంటారు, చూసారా? ఆ టైప్ లాంటి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అనుకోవచ్చు. ఫీల్ గుడ్ అనే కంటే కూడా నవ్వుకుంటారని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళ యాక్షన్ కూడా చాలా బాగుంది. డిఫరెంట్ ఎలిమెంట్స్, ఇట్లాంటి సబ్జెక్ట్స్ అప్పుడప్పుడు చాలా రేర్గా వస్తూ ఉంటాయి. వాటిని మనం మిస్ చేసుకోవద్దు. ఆ మధ్యలో కాలంలో కూడా బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం అని ఒక సినిమా, ఇట్లా కొన్ని డిఫరెంట్ యాంగిల్స్లో వీళ్ళు అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటారు. వాటిని మనము అట్లాగే ఆదరించాలి. అంటే కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోలే, అది వేరే విషయం. మరి దారుణంగా ఉంటే మనము చూడలేము అనుకోండి, ఆ కామెడీ భరించడం కష్టం. కాకపోతే దీంట్లో ఏదో విషయం ఉందని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా కథ ఏమీ లేకపోయినా అందులోని పాత్రలు నవ్వించేయగలిగి లేకపోతే మనల్ని మెప్పించగలిగి అనుకోండి, అవి సూపర్ డూపర్ హిట్ అయిపోతాయి. మేబీ వీళ్ళ బాడీ ఒక్కొక్కరిది ఒక్కొక్క మేనరిజం ఉంది కాబట్టి దాంతో నవ్వించేస్తారేమో, భయపడతారేమో. సో ఈ కథ అంతా కూడా ఒక ఆత్మని పైకి తీసుకెళ్లే లోపు ఇంకో ఆత్మ కోసం వెయిట్ చేసే క్రమంలో జరిగే కథ అని చెప్పుకోవచ్చు. అంటే కొంచెం షార్ట్ పీరియడ్లోనే ఇది అవుతుందేమో అన్నట్టు ఉంది. ఎందుకంటే వీళ్ళ కాస్ట్యూమ్ చేంజెస్ ఎక్కువ అవన్నీ కనపడలే నాకు. ఒక ఇంట్లో జరిగే కథ అప్పటికప్పుడు ఏదో చూపిస్తున్నారు. మేబీ ఒక రాత్రిలో జరిగే సినిమా ఇట్లా సేమ్ లైక్ మనీ మోర్ మనీ లాగా ఒక ఇంట్లో ఆ విధంగా చూసేలాగా అనిపిస్తుంది. బట్ ఇట్లాంటివి రావాలి తక్కువ బడ్జెట్లో, నీట్గా 2.5 గంటలు ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తారు చెప్పు వీళ్ళు. సో అట్లాంటి సినిమాలు ఎప్పుడు వచ్చినా సరే ఆదరించడానికి మనం ముందుంటామని అందరికీ తెలుసు. సో ఇది హిట్ అవుతుంది. యాక్చువల్గా చిన్న సినిమాను కూడా కొట్టిపారేయడానికి లేదు. సో కస్టడీ కనుక కాస్త హోల్డ్ చేయగలిగితే బాగానే ఉంటుంది, లేకపోతే కష్టకాలం ఉంటుందేమో. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.